జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టారని, దాని పేరు నవభారత్ నేషనల్ పార్టీ అని గత 2 రోజుల నుండి సాగుతున్న సమాచారం. అక్కడితో ఆగకుండా పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ఖరారు చేస్తూ ఓ లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మరీ విశేషం. ఆ లెటర్ చూసిన కొంతమంది నెటిజన్లు అసలు నిజాలేంటో తెలుసుకోకుండా దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోతున్నారు ఆ లెటర్ ని చూసి. అంతేకాకుండా ఎన్టీఆర్ కొత్త పార్టీతో ఇక చంద్రబాబుకి చుక్కలు చూపించడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అంతా చూసి ఎన్టీఆర్ సన్నిహితులు, అతని అనుచరులు అసలు నిజాలేంటో చెప్పారు. అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఏంటి, ఎవరు చెప్పారు, ఇది అంతా ఒక ఫేక్ న్యూస్. అసలు ఎన్టీఆర్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అసలు పొలిటికల్ ఎంట్రీ గురించి ఆలోచించే అంత టైం లేదంటూ చెప్పినట్లు సమాచారం. ఒకప్పుడు తాతగారి పేరు నిలబెట్టడం కోసం ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, కానీ ఇప్పుడు అంత టైం లేదు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న లెటర్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది జనసేన పార్టీ గుర్తు లెటర్ పై స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ని మార్ఫింగ్ చేసి నవభారత్ నేషనల్ పార్టీగా రూపొందించినట్లు సమాచారం. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ పార్టీని ఏప్రిల్ 11న రిజిస్టర్ చేసినట్లు రూపొందించారు. అసలు ఆ విషయాలన్నీ ఎన్టీఆర్ కి తెలియకుండా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మాత్రం రామోజీ ఫిలిం సిటీలో జై లవకుశ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కానీ అతని పేరు వాడుకొని ఎవరో బాగా అతనిపై కుట్ర పన్ని ఇదంతా చేశారని సమాచారం.